నమస్తే మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. డాక్టర్ల నిర్లక్ష్యంతో వలనే అప్పుడే మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూరు నందు చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రేగడ మైలానం గ్రామానికి చెందిన శివకుమార్ కవిత దంపతులు కవిత గర్భవతి ఉండగా శనివారం ఉదయం తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు కవితను పరిశీలించిన అనంతరం నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో కవితకు సాయంత్రం వేళ నొప్పులు బాగా రావడంతో ఆసుపత్రి వైద్యులు పరిశీలించి ఆమెకు సిజేరింగ్ చేశారు. అయితే సిజేరింగ్ చేసిన అనంతరం తల్లి కవితను బయటకు తీసుకురావడం జరిగిందని తండ్రి పేర్కొన్నారు. మేము ఇక్కడికి 5 o'clockకే వచ్చిన మార్నింగ్ నైట్ 9:30కి ఆపరేషన్ సీజరింగ్ అయ్యింది నార్మల్. అప్పుడు బాబు చనిపోయింది. వీళ్ళే అంటున్న మా పేరెంట్స్ వాళ్ళు. నేను ఆ రూమ్లోనే ఉన్నా, నేను వెళ్ళలే. బాబుని తీసుకొని బాగా వెళ్ళింది. మాకు 9:30 తెలిసింది. ఏమో చెప్తలేరు, బాగుంది అంటుండ్రు, ఏడుందో అట్లా అనుకుంటుంటిందా. ఉదయం మా భార్యను తీసుకొని 7 గంటలకు వచ్చినాం సార్. అయితే వాళ్ళు పట్టించుకుంటారు సార్. మేము ఒకసారి మళ్ళీ 2 గంటలు లోపలనే పెట్టుకున్నారు నార్మల్ అవుతాయని. అయితే వాళ్ళు మళ్ళీ తొలికపోయినారు, నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి లోపల మేము మళ్ళీ అందరూ వాళ్ళని అడగని పోతే కూడా ఆమెను పట్టించుకుంటారని ఇక వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తెచ్చింది సార్. వాళ్ళు మా ఆడవాళ్ళని మమ్మల్ని తెచ్చింది సార్. పంపించాను సార్. పంపించారు. మేము మళ్ళీ వాళ్ళకు ఒత్తిడి చేసి ఇక్కడ పోయి మళ్ళీ మాకే వాళ్ళు మీరు ఎవరిని వాళ్ళకి ఎందుకు చెప్పిండ్రు, మేము మీడియా ఎందుకున్నాము అని వాళ్ళు చెప్పింది సార్. ఇక పెద్ద మేడం చెప్పింది సార్. అయితే మేము అడిగినాం, ఇట్లా మీరు పట్టించుకుంటాం అంటే మేము మంచిగా చూసినాం, ఇప్పుడే మిషన్ పెట్టి చూసినాం, పాప మంచిగా ఉన్నాడు, అమ్మాయి మంచిగా ఉంది, పాప మంచిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది సార్. మేము అప్పుడే డెలివరీ రాగానే తీసుకుపోయినారు, ఊపిరాడతలే అని చెప్పింది సార్. 5 నిమిషాలు సంఖ్యలోనే బాబు. పెద్ద మేడమే చెప్పింది డెలివరీ ఆమె చేసి మేడం, పెద్ద మేడం. ఎన్ని అవుతున్నాం నైట్ మీరు లోపల కానీ మధ్యాహ్నం సాయంత్రం 4 అయింది సార్.